హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు మంచు భక్త వత్సల నాయుడు. ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఉండరు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ పరంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ పేరు చెబితే వెంటనే మంచు ఫ్యామిలీని గుర్తుకు తెచ్చుకుంటారు. అలాంటి విలక్షణ నటుడు పద్మశ్రీ డాక్టర్ ఎం మోహన్ బాబు ఇంట్లో వివాదాలు అనేవి కొత్త ఏమీ కాదు. కానీ క్రమశిక్షణ అనే పదం మోహన్ బాబు పుట్టాకే పుట్టింది అన్నట్టు చెప్పుకునే మోహన్ బాబు ఇంట్లో ఇవాళ అంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తుంటే క్రమశిక్షణ అనే పదమే సిగ్గుపడేలాగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే మోహన్ బాబు గారి ప్రస్థానం ఏంటి, ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, అదేవిధంగా ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ఎన్ని మలుపులు తీసుకుంది, ఆ తర్వాత ఆ రాజకీయ ప్రస్థానం చివరికి ఏ దశకి చేరుకుంది, ఆ రాజకీయ ప్రస్థానంతో పాటు తన కొడుకుల భవిష్యత్తుని, కూతురి భవిష్యత్తుని ఎక్కడికి తీసుకెళ్లారు, ఆయన అహంకారంతో, ఆయన కుటిల మనస్తత్వంతో, ఆయన చెప్పుకునే క్రమశిక్షణతో ఒక్కసారి విశ్లేషించుకుందాం. మోహన్ బాబు గారు వివాదాలకి ఎప్పటి నుంచో కేంద్ర బిందువు అని చెప్పుకోవాలి. సినిమా షూటింగ్ స్పాట్లో తోటి నటీనటులని అగౌరవంగా మాట్లాడటం, వారి మీద భౌతికంగా దాడి చేయడం, అంతేకాకుండా తన సహచర నటుల మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. ఇందుకు ఉదాహరణ తెలుగు సినిమా వజ్రోత్సవాల వేడుకలో చిరంజీవి గారి మీద ఆయన చేసినటువంటి సంచలనమైన వ్యాఖ్యలు. ఎవరు లెజెండ్స్ కాదు, మేమెవరం లెజెండ్స్ కాదా, కేవలం చిరంజీవి ఒక్కరే లెజెండా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక చిరంజీవి ఒక్కరే కాదు, ఆయన మాట్లాడిన వారంటే ఎవరూ లేరు. మరొక ఉదాహరణ తీసుకుంటే రజనీకాంత్ని అరే ఒరే అని చెప్పేసి మంచి మర్యాద లేకుండా పిలుస్తాడు. నీకు ఫ్రెండ్ అయితే అవ్వచ్చు రజనీకాంత్, కానీ నలుగురిలో ఉన్నప్పుడు పబ్లిక్గా రజనీకాంత్ గారి స్టార్డమ్ కానీ ఇతరత్ర దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి మేనర్తో బిహేవ్ చేయాలి. నువ్వు సార్ అనక్కర్లేదు, కానీ రజనీకాంత్ అని పిలువు, తప్పేముంది, అరే ఒరే అని పిలిచేవాడు. ఈ ఒక్కటే కాదు, ఎన్టీ రామారావు గారిని అన్నయ్య అన్నయ్య అంటూనే ఆయనకి నేను చాలా దగ్గరనని చెప్పుకుంటాడు. ఇవన్నీ వింటున్న వాళ్ళకి ఇతను సొంత డబ్బా కొట్టుకుంటున్నారులే అని చాలామంది అనుకుంటారు. వీటితో పాటు అక్కినేని నాగేశ్వరరావు గారి కన్నా ఆయన పెద్ద నటుడని చెప్పుకోవడం, ఇలా అనేక అంశాల్లో మోహన్ బాబు తెలివి, అతి తెలివి, అహంకారం ఇవన్నీ కూడా కనపడుతూ వస్తున్నాయి. అయితే ఆయనకి రాజకీయంగా కూడా కొంత కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. గతంలో పరిటాల రవి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో పాటు ఇతరత్ర నాయకులతో ఉన్నటువంటి అనుబంధంతో చంద్రబాబు నాయుడు గారి ఎవరైనా ఆయనకి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. 6 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన గౌరవం పొందారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి గతంలో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఫీజు రియంబర్స్మెంట్ టీడీపీ గవర్నమెంట్ అనేది ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వాలని ట్రై చేశాడు. అంటే తన పెద్ద కొడుకు మంచు విష్ణు జగన్మోహన్ రెడ్డికి వరుసకి చెల్లెల్ని చేసుకోవడం వలన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవ్వాలని చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాడు, చాలా తెలివైనాడు. కాబట్టి ఆయన ఈ మంచు మోహన్ బాబుని కొంచెం పక్కకు నెట్టాడు. ఆ తర్వాత
మోడీ గారిని గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారం మారడంతో మళ్ళీ కొడుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించారు. ఇవన్నీ కూడా, ఈ చేష్టలన్నీ కూడా అవకాశవాదానికి అద్దం పడుతున్నాయే తప్పితే ఒక స్టాండ్ మీద ఉన్నట్టు ఎవరు కూడా హర్షించరు. ఇవే కాదు, సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారిని గురువుగారు అని చెప్పుకుంటూనే దాసరి నారాయణరావు గారి ఆస్తులు కూడా కొట్టేశారంట. అంతేకాకుండా ఎవడైనా పొరపాటును నమ్మి డబ్బులు ఇస్తే తిరిగి వాడికి బాకీ చెల్లించే చరిత్ర అనేది మోహన్ బాబుకి ఉంది అని చెప్పేసి ఎవరూ చెప్పరు. అటువంటి వ్యక్తి మోహన్ బాబు. అంతేకాకుండా గతంలో ఎన్టీ రామారావు గారి రెండవ భార్య అయినటువంటి లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకొని అక్కడున్న ధనాన్ని ఏ విధంగా తస్కరించారో కూడా చాలామంది ప్రజలకి రాష్ట్రంలో తెలుసు. అలాంటి మోహన్ బాబు ఒక విద్యా సంస్థ నెలకొల్పి నేను ప్రజాసేవ చేస్తున్నానని చెబుతాడు, కానీ అందులో జరిగేదంతా కూడా దోచుకోవడమే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చెబుతుంటారు. అయితే మోహన్ బాబు చిన్న కుమారుడు కూడా పెద్ద కొడుకు ఏమాత్రం తగ్గనని చెప్పేసి ఆయన కూడా ఒక ఫ్యాక్షనిస్టు లీడర్ అయినటువంటి భూమా నాగిరెడ్డి గారి కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఆ విషయంలో ఇద్దరు కూడా పోటీ పడ్డారనే చెప్పుకోవాలి. ఇక మోహన్ బాబు గారి కుమార్తె విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, రెండు రాష్ట్రాల్లో కూడా ఏం జరిగింది ఏంటనేది. కాకపోతే అవన్నీ కూడా వ్యక్తిగతం కాబట్టి వాటి విషయాల్లోకి మనం అంతగా వెళ్ళకూడదు, అది మంచి పద్ధతి కూడా కాదు. కానీ ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి ఇదంతా కూడా ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఆయన సినిమాలకిను ఇటు రాజకీయాలకిను రెండింటికి కూడా వర్తించిన వ్యక్తి కాబట్టి. ఆయన పబ్లిక్ డొమైన్లో లేకుండా ఉండుంటే మనం ఎవరం కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వారి కుటుంబ విషయాల్లోకి వెళ్ళి తొంగి చూడాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేదు. కానీ ఇక్కడ ఇది కేవలం ఆయన కుటుంబ విషయమే కాదు, కొన్ని రాజకీయ అంశాలకు కూడా సంబంధించి ఉంది కాబట్టి. అంటే ఆయన ఏ హోదాని, ఏ సర్వీసెస్ని వేటిని అడ్డం పెట్టుకుని పద్మశ్రీ అవార్డు అనేది పొందారో వాటన్నింటికి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అర్హతను తీసుకురావు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక విషయానికి వస్తే మోహన్ బాబు కుమారులు ఇద్దరు ఫ్యాక్షనిస్టుల కూతుర్ని చేసుకోవడం, కుమార్తెగా మనకు తెలుసు అది ఎలా జరిగింది ఏంటనేది. ఇవన్నీ చేసుకున్నారు, బాగానే ఉంది, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ప్రస్తుతం ఆస్తుల విషయంలో ఒకరికి ఒకరు గొడవపడి వారు ఒక 40 నుంచి 50 మంది బౌన్సర్లని, వీరు ఒక 40-50 మంది బౌన్సర్లని తెప్పించుకొని తెలంగాణలో ఉన్నటువంటి వారి హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసంలో పోటాపోటీ బల ప్రదర్శన అనేది చేస్తున్నారు. అంటే మంచు మనోజ్ని వాళ్ళు చేసుకోవడం, భౌతికంగా దాడి చేయడంతో పాటు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం, ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనకి రక్షణ కల్పించడం, ఇక బౌన్సర్లు బాహాబాహిగా తలపట్టడం, వారి మధ్యలో మోహన్ బాబు కింద పడి నలిగిపోయినట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ అంశాలన్నీ కూడా ఒక పద్మశ్రీ తీసుకున్నటువంటి, ఒక పద్మశ్రీ బిరుదు తీసుకున్నటువంటి మోహన్ బాబు లాంటి వ్యక్తి కొంపలో జరగడం అనేది చాలా హాస్యాస్పదం, అలాగే చాలా అవమానకరం కూడా. వీటన్నింటికి కూడా బాధ్యత వహించి మోహన్ బాబు గారు తన పద్మశ్రీని ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాలని చెప్పేసి కూడా చాలామంది అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక మోహన్ బాబు గురించి చెప్పుకోవాలంటే గతంలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారి కార్ డ్రైవర్ను కూడా తనకు సంబంధించినటువంటి బౌన్సర్లు దాడి చేసి ఆయన్ని తీవ్రంగా గాయపరిచారని చెప్పుకోవాలి. ఈ అంశాలన్నీ కూడా గమనిస్తే మోహన్ బాబు గారి ప్రస్థానం నేటి వరకు అనేక అంశాల్లో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అంటే అతని వ్యవహార శైలి కావచ్చు, అతని మాట తీరు కావచ్చు, అతని కుటుంబ విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా గమనిస్తే ఒక సభ్య సమాజానికి పద్మశ్రీ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎలాంటి మెసేజా ఇచ్చేది అని ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతోంది. ఇలాంటి వ్యక్తులకి గ్రేటెస్ట్ ఆనర్స్ అయినటువంటి పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ ఇలాంటి ఏవి కూడా ఇవ్వకూడదు. అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో మంచి సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తే
వారి పేరు 10 మంది చెప్పుకుంటారు, వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అన్న చర్చ అయితే జరుగుతోంది. ఈ విషయం మీద మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.